అవునని అంటోంది సుప్రీంకోర్టు. వాజ్ దిస్ రిపోర్ట్? పోర్నోగ్రఫీ వెర్రితలలు వేస్తోంది. అసలు అత్యధికంగా పోర్నోగ్రఫీ చూస్తున్నది కూడా మన దేశంలోనే. దీనికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటోంది సుప్రీంకోర్టు. ఇంటర్నెట్, వెబ్సైట్లు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లిన నేపథ్యంలో దీని అమలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. అందుకే సుప్రీంకోర్టు మరోసారి సీరియస్ గా స్పందించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, ఆ వీడియోలను డౌన్లోడ్ చేసుకోవడం పోక్సో చట్టం కింద నేరమని వెల్లడించింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. ఇలాంటి తీర్పునిచ్చి హైకోర్టు ఘోరమైన తప్పిదం చేసిందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి పలు సూచనలు చేసింది. పోక్సో చట్టంలో చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని చైల్డ్ సెక్షువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ అనే పదంతో మారుస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేయాలని సూచించింది. ఆ సవరణలు అమల్లోకి వచ్చే వరకు దీనిపై ఆర్డినెన్స్ జారీ చేసుకోవచ్చని తెలిపింది. ఇకపై కోర్టులు చైల్డ్ పోర్నోగ్రఫీ పదాన్ని ఉపయోగించవద్దని ఆదేశించింది. చైల్డ్ పోర్నోగ్రఫీని డౌన్లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాస్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని చూడడం తప్పేమీ కాదంటూ ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 28 ఏళ్ల యువకుడు వీడియోలు చూడడం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకు పంపలేదని పేర్కొంది. పోర్నోగ్రఫీకి అలవాటు పడిన యువతను శిక్షించడం కన్నా వారిని సరైన మార్గం వైపు నడిపించడంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది. ఈ తీర్పుపై పలు ఎన్జీఓలు, చిన్నారుల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను పునరుద్ధరించింది సుప్రీంకోర్టు. విదేశాల నుంచి వచ్చేవంటి పోర్న్ వెబ్సైట్లు అవనవండి, భారతదేశంలో వివిధ శక్తులు ప్రయోగించేవంటి పోర్న్ వెబ్సైట్లు అవనవండి, ఇటువంటి వాటిని నిరోధించి యువతను పక్కదోవ పట్టకుండా మగ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వక్ర మార్గంలో వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించకుండా మహిళల యొక్క హక్కులను పరిరక్షించడానికి, మహిళల మీద జరిగే అత్యాచారాలను అరికట్టడానికి ఈ రోజున ఈ పోర్న్ వెబ్సైట్లను నిషేధించవలసిన అవసరం ఉంది. ఆ దిశలో కనుక లేకపోతే మహిళల యొక్క హక్కులు భారతదేశంలో హరించబడతాయనేది నిర్వివాదాంశం. పోర్న్ వెబ్సైట్లని, సెల్ ఫోన్లు, ఎందుకంటే యువతలో కూడా ఈ రోజున సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయి. ఆ యువత ఈ రోజున పక్కదోవ పడతా ఉంది. యువత ఈ రోజున పోర్న్ వెబ్సైట్లు చూసేసి మహిళల మీద అత్యాచారం చేయడానికి, ఆ యొక్క దాన్ని చూసి ఆ ఇన్స్పిరేషన్ తో వక్ర ఆలోచనలతో మహిళల మీద అత్యాచారాలు చేస్తా ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంతే కాదు, ఇలాంటి వెబ్సైట్ల మీద ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో, ఎవరైతే ఆ వెబ్సైట్లు నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ల పట్ల మరింత కఠినమైన శిక్షలు ఉండే విధంగా ఈ రోజున చట్టాల్లో మార్పులు తీసుకురావాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. ఎవరైనా చైల్డ్ పోర్నోగ్రఫీ చూసినా అందుకు సంబంధించిన ఫుటేజ్ దగ్గర ఉంచుకున్న పోక్సో చట్టం కింద నేరమవుతుంది. అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసు నమోదవుతుంది. పోక్సో చట్టం ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీ ఫుటేజ్ ని పబ్లిష్ చేయకూడదు, షేర్ చేయకూడదు, స్టోర్ చేయకూడదు. అలా చేస్తే నేరమవుతుంది. పిల్లలను పోర్నోగ్రఫీ అవసరాల కోసం ఉపయోగించడం ఘోరమైన నేరం. ఇలా చేసిన వారికి 5 ఏళ్లు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పొరపాటున చైల్డ్ పోర్నోగ్రఫీ మొబైల్ కు ఎవరైనా షేర్ చేస్తే వెంటనే డిలీట్ చేయాలి. సొంత డివైసెస్ లో ఉంచుకోరాదు. స్మార్ట్ ఫోన్లు, డాటా వాడకం పెరగడంతో ప్రపంచంలోనే అత్యధికంగా పోర్న్ చూసే దేశంగా భారత్ మారింది. మన దేశంలో ఎక్కువ మంది చూసే వెబ్సైట్లలో తొలి స్థానంలో గూగుల్, యూట్యూబ్ ఉండగా ఆ తర్వాత స్థానంలో ఉన్నది పోర్న్ సైటే. ఇలా చూస్తూ చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. అమెరికాలో 81% మంది మొబైళ్లలో పోర్న్ ఫిల్మ్ చూస్తుంటే భారతీయులు 89% అలా చూస్తున్నారని వెల్లడైంది. భారత్ లో చాలా పాన్ వెబ్సైట్లపై నిషేధం అమల్లో ఉన్నా వేరే పేర్లతో వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి.